వెల్నెస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అడ్వైజర్. వాళ్ళకి ఫార్మా కంపెనీలో 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా అవును. హీ హాజ్ రిటన్ మెనీ బుక్స్. డాబర్, హిందుస్థాన్ లీవర్లా డైరెక్టర్ లాగా పనిచేశారు. తర్వాత రాన్బాక్సీ కంపెనీలో కూడా పనిచేశారు. వాళ్ళు రైటర్ కూడా అవును. వాళ్ళకి చాలా అవార్డ్స్ కూడా దొరికింది. వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ కమిటీస్ లో కూడా సైంటిఫిక్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హీఈస్ అ రినౌండ్ ట్రైనర్, సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ ని నంబర్ 1 టీమ్ అవడానికి వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. 2019లో ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు మన ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీని బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఆఫ్ 2019 అని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు ఇచ్చారు. మార్కెట్లో చాలా కంపెనీ 5 years 6 years ఉంటుంది. వాళ్ళకి మార్కెటింగ్ చేసేకి కానీ గ్రాహకానికి తలుపేయడానికి కష్టంగా ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఈ విషయంలో మేము 2-3 yearsలో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. ఇది మాకి చాలా గర్వపడే విషయం. చాలా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ సెల్ చేసేదాన్ని మరి సస్టైన్ చేసేదే కష్టంగా అనిపిస్తుంది. ఆ దాంట్లో మేము బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. స్నేహిత గారు, ఇది మనకి ఒక చాలా సంతోష విషయం. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ నంబర్ 1 టీమ్ అని కూడా రికగ్నిషన్ దొరికింది. Together for Elements Wellness. Joining us on stage next is the Economic Times Best Healthcare Brands. Ladies and gentlemen, this evening is about recognizing those who've done their very best in the healthcare segment, be it personal care, sports nutrition, wellness, all a part of good health and more. Many congratulations to the team. I'd like to thank you for joining us. Presenting our second wellness brand, which is based on goodness of Ayurveda. Elements Wellness Company వాళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ని, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ గుడ్నెస్ ని ఉపయోగించుకొని ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్ లో చాలా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. దాన్ని ఉపయోగించుకొని మా సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, టాప్ ఎక్స్పర్ట్స్ వాళ్ళది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్ని ఉపయోగించుకొని ఇచ్చిన ప్రోడక్టే ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్. ఈ రోజు మేము లివ్ అగైన్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తాను. లివ్ అగైన్ లిక్విడ్ మరి క్యాప్సూల్. లివర్ అనేది జిగర్ కా టుకుడా అని చెప్తారు. అంటే అది మా బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఎసెన్షియల్ ఆర్గన్. ఇట్ ఈస్ లైక్ అ ఫ్యాక్టరీ. వీ కెనాట్ అఫోర్డ్ టు షట్ డౌన్. ఇది ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. ఇది ఎప్పుడు షట్ డౌన్ చెయ్యదు. ఇది 1 to 1.5 kg లో వెయిట్ ఉంటుంది. ఇట్ వెయిస్ అరౌండ్ 1 to 1.5 kg అండ్ ఇట్ వర్క్స్ 24 hours. ఇది రోజు 24 hours పని చేస్తుంది. ఇట్ విల్ నెవర్ షట్ డౌన్. ఇది ఒక ఫ్యాక్టరీ లాగా. సో లివర్ షట్ డౌన్ అవుతే అథవా లివర్ వర్క్ అయ్యి స్టాప్ అవుతే దెన్ వి విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ద డైజెషన్ ఇష్యూస్. మనంకి ఆకలి అవ్వలేదు, తర్వాత వి విల్ నాట్ ఫీల్ హంగ్రీ, సమ్ డైజెషన్ ప్రాబ్లమ్, ఇండైజెషన్, ఎప్పుడు లేజీ లాగా ఉంటాము అండ్ దెర్ విల్ బి సమ్ సోర్ టైప్ ఆఫ్ బెల్చింగ్, స్టమక్ పెయిన్, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి దీన్ని జిగర్ కా టుక్డా అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆర్గన్స్ లో ఇది రాజు లాగా, అది లివర్. ఇట్ ఈస్ అ కింగ్ ఆఫ్ ఆర్గన్స్. రాజా లాగా ఉంటుంది, అదే మనం లివర్. న్యూట్రిషన్ మరి ఎనర్జీ చేసేకి ఇది బ్రేక్ డౌన్ అవుతుంది. మేము వాట్ ఎవర్ ఫుడ్ వి టేక్, ఇది బ్రేక్ డౌన్ అయ్యేకి దిస్ లివర్ విల్ హెల్ప్ డౌన్. ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేసి ఎంజైమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మా మజిల్స్ ని బిల్డ్ చేసి బ్రెయిన్, హార్ట్ మరి అదర్ టిష్యూస్ కి రిక్వైర్డ్ కాంపౌండ్స్ ని ఇస్తుంది.
ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద న్యూట్రిషన్. తర్వాత ఎంజైమ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ఫ్యాట్ కాంపౌండ్స్ రిక్వైర్డ్ అయిన మజిల్స్ కి, బ్రెయిన్ కి, హార్ట్ కి, తర్వాత అన్ని బాడీ టిష్యూస్ కి ఇది ఎంజైమ్స్ ని ఇస్తుంది. ఇట్ బ్రేక్స్ డౌన్ మరి ఆహారంని డైజెస్ట్ చేసి బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఇది ఎక్స్క్రీట్ కూడా చేస్తుంది. ఇట్ బ్రేక్స్ డౌన్స్ అండ్ డైజెస్ట్ అండ్ థ్రోస్ అవే ద టాక్సిన్స్ దట్ వి ఇంటేక్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్ ఆర్ ఎనీ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద టాక్సిన్స్ వాట్ వి ఇన్హేల్. అంటే మా బాడీలో ఆల్కహాల్ లేదా సిగరెట్స్ కన్జంప్షన్ లో బాడీకి ఎంటర్ అయిన టాక్సిన్స్ ని ఇట్ విల్ బ్రేక్ డౌన్ అండ్ ఇట్ విల్ త్రో అవే ఫ్రమ్ అవర్ బాడీ. ఇది మా బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ద ఎసెన్షియల్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బాడీ. మనం ఏమే కన్జ్యూమ్ చేస్తే అది లివర్ గలిని పాస్ త్రూ అవ్వాలి. లివర్ ఇస్ లైక్ అ గేట్. Whatever food we consume, the food that should pass from the gate of the liver. So దీన్ని లివర్ గేట్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. మా లివర్ ఎందుకు డిసార్డర్స్ అవుతుంది, మా లివర్ లో ఎందుకు డిసార్డర్స్ అవుతుంది అని చూస్తాం. ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ నుంచి మనం టేస్ట్ కోసం ఫాస్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. ఫాస్ట్ ఫుడ్ లో హై మసాలాస్ మరి ఫ్యాట్ మరి కొన్నిసార్లు అన్హెల్తీగా కూడా ఉంటుంది. దిస్ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ అన్హెల్తీ ఫర్ అవర్ బాడీ. అది మా లివర్ కి ప్రాబ్లం తీస్తుంది బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్స్ వాట్ వి టేక్ మోర్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ ఆర్ ద రిపీటెడ్లీ దే విల్ ఫ్రై ద ఐటమ్స్ ఇన్ ద ఆయిల్. ఒకసారి ఆయిల్ ని హీట్ చేస్తే దాన్ని second time you should not use it. So if you keep on frying any food in the same oil, that will lead to disorders in the liver. మనం తాగే నీరు వాటర్ కంటామినేటెడ్ గా ఉంటే అప్పుడు కూడా మాకు లివర్ డిసార్డర్స్ వస్తుంది. స్ట్రెస్ ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం. మా వర్క్ స్ట్రెస్, ఏమైనా లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ లేదా వేరే ఏమైనా స్ట్రెస్ తీసుకుంటే కారణం లివర్ డిసార్డర్స్ అయిన ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. వాట్ హ్యాపన్స్ ఇన్ స్ట్రెస్ ఉంటే we will not have our food properly, we will not sleep properly, so some people will also eat a lot of food. ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము. సో ఆ టైంలో ఎక్కువ ఫుడ్ తీసుకుంటే కూడా వి విల్ హ్యావ్ సమ్ లివర్ ప్రాబ్లమ్స్. ఇంప్రాపర్ డైజెషన్ నుంచి కూడా ప్రాబ్లమ్ తో కూడా లివర్ డిసార్డర్స్ అవ్వచ్చు. కాజెస్ ఆఫ్ ఇంప్రాపర్ డైజెషన్ అంటే దట్ ఈస్ ఆల్సో ఇస్ డ్యూ టు స్ట్రెస్. ఇంప్రాపర్ ఈటింగ్ అంటే ప్రాపర్ టైంలో వెన్ వీ డోంట్ హ్యావ్ ఫుడ్. క్వాంటిఫైయింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే, అన్హెల్తీ డయటరీ హ్యాబిట్స్ ఉంటే, తర్వాత నెగేటివ్ ఎమోషనల్ ఎనర్జీ ఉంటే, ఆల్ దిస్ విల్ లీడ్ టు ఇంప్రాపర్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. స్మోకింగ్ మరి ఆల్కహాలిక్ కన్జంప్షన్ చేసే జనాలకి కూడా లివర్ డిసార్డర్స్ ఉంటుంది. ఎందుకు అంటే స్మోక్ మరి ఆల్కహాల్ లో టాక్సిన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది బికాస్ ఆఫ్ ద టాక్సిన్స్ వాట్ వి కన్జ్యూమ్. తర్వాత యాంటీబయాటిక్స్, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాట్ యు టేక్, మనం తీసే యాంటీబయాటిక్స్ కారణంతో కూడా లివర్ డిసార్డర్స్ అవుతుంది బికాస్ దట్ విల్ డ్యామేజ్ ఆర్ లివర్. ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి లివర్ ప్రాబ్లం అవ్వచ్చు, ఈ అన్ని కారణాల నుంచి. 8 సిమ్టమ్స్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తే ఏమేం సిమ్టమ్స్ వస్తుంది అంటే, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే అది సిమ్టమ్స్ ఏమి, ఎలాగా ఉంటుంది అని చూస్తాం. ఫస్ట్ సిమ్టమ్ అంటే మాకి నాజియాగా ఉంటుంది, అంటే సిక్నెస్ గా ఫుల్ అవడం మరి వామిట్ సెన్సేషన్ అవుతుంది. సో నాజియా అంటే ఎప్పుడు మనకి ఫుడ్ తీసేనప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, దట్ ఈస్ నాజియా. సెకండ్ సిమ్టమ్ అంటే ఎప్పుడు మనకి లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, అంటే మనం తినడం reduce అవుతుంది. We will not have our proper food or we will not feel like having any food. Morning breakfast or afternoon dinner, whatever we want to consume, we will not have a appetite. ఆకలి ఉండదు.
సో స్టూల్ చేంజెస్ ఉంటుంది, అంటే మా ఎక్స్క్రీషన్ లో కూడా చేంజెస్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పాటీ హ్యాబిట్స్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ స్టూల్ ప్రాపర్ గా ఎక్స్క్రీట్ అవ్వట్లేదు, సో స్టూల్ చేంజెస్ ఉంటుంది. ఇరిటేటెడ్ స్కిన్ ఉంటుంది, స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, మా స్కిన్ లో ఇరిటేషన్ ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది, ఎప్పుడు ఇచ్చింగ్, ర్యాషెస్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. యూరిన్ లో కూడా చేంజెస్ ఉంటుంది, అలాంగ్ విత్ ద స్టూల్ చేంజెస్ యూరిన్ లో కూడా చేంజెస్ ఉంటుంది. అంటే మా యూరినేషన్ లో ఇరిటేషన్, మరి యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సమ్ చేంజ్ ఇన్ ద కలర్ ఇన్ ద యూరిన్ ఆర్ యూరిన్ రూటీన్ టెస్ట్ చేస్తే దీంట్లో కూడా we can see some changes in the urine. There may be some change in the color, smell, irritation or itching. These changes you can see in the urine. ఇంకొక సిమ్టమ్ అంటే అబ్డామినల్ టెండర్నెస్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. మా అబ్డామినల్ టెండర్ గా అవుతుంది, అంటే మాకు అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, తర్వాత నాజియా ఫీలింగ్ కూడా ఉంటుంది, లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది, యూరిన్ తర్వాత స్టూల్ చేంజెస్ ఉంటుంది, తర్వాత అబ్డామినల్ టెండర్నెస్ కూడా ఉంటుంది. మన స్టమక్ బ్లోటెడ్ లాగా ఉంటుంది, ఆల్వేస్ యూ ఫీల్ దట్ యువర్ స్టమక్ ఇస్ బ్లోటెడ్, గ్యాస్ హ్యావింగ్ నాజియా, లాస్ ఆఫ్ అపెటైట్, మనం యూరిన్ లో స్టూల్ లో చేంజెస్ ఉంటుంది, అబ్డామిన్ అని చూస్తాము. హెపటైటిస్ బి మరి ఈ వైరస్ ని ఇన్ఫెక్టెడ్ లివర్ లో రిమూవ్ చేయాలి అంత సెవరల్ ఇన్ వైవో మరి హ్యూమన్ స్టడీస్ ఈ హర్బ్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది అని డెమాన్స్ట్రేట్ చేశారు. సో ఈ సెవరల్ ఇన్ వైవో అండ్ హ్యూమన్ స్టడీస్ డెమాన్స్ట్రేట్ అయింది దట్ దిస్ రేవన్సినే ఈస్ ఎఫెక్టివ్ ఇన్ హెపటైటిస్ బి, అండ్ ఈ వైరస్ ని మా శరీరం నుంచి, మా లివర్ నుంచి, ఇన్ఫెక్టెడ్ లివర్ నుంచి ఇది రిమూవ్ చేస్తుంది అనేది స్టడీ కూడా అయింది. ఇది జాండిస్ మేనేజ్మెంట్ కి యాంటీవైరల్ యాక్టివిటీగా ర్యాపిడ్ గా పనిచేస్తుంది, ర్యాపిడ్లీ ఆన్సెట్ అయిన యాంటీవైరల్ యాక్టివిటీ ఇస్తుంది, తర్వాత జాండిస్ మేనేజ్మెంట్ కి ఇది హెల్ప్ చేస్తుంది. మరి జాండిస్ తర్వాత మా అపెటైట్ ని నార్మలైజ్ చేస్తుంది, ఇట్ నార్మలైజెస్ ఆర్ అపెటైట్ ఇన్ అ నార్మల్ మేనర్ ఆఫ్టర్ జాండిస్. ఈ హర్బ్ హెపాటో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ లో ఓవరాల్ గా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఓవరాల్ హెపాటో ప్రొటెక్టివ్ ఏజెంట్. ఈ సూపర్ స్టార్ హర్బ్ మా ఫార్ములేషన్ ని మార్కెట్ లో ఉన్న వేరే ప్రోడక్ట్ తో డిఫరెంట్ మరి యూనిక్ గా కూడా పడుస్తుంది. సో దిస్ ఈస్ our superstar herb that makes our formulation very unique in the market when you compare to the other products. ఇది మా లివర్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది, అపెటైట్ ని నార్మల్ చేస్తుంది, యాంటీవైరల్ యాక్టివిటీ కూడా ఉంది, తర్వాత జాండిస్ మేనేజ్మెంట్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది హెపటైటిస్ బి తర్వాత ఈ వైరస్ ని రిమూవ్ చేసేకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఒక హెపాటో ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఆర్ సూపర్ స్టార్ హర్బ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాలమేఘ్. ఇది కూడా మన లివర్ గెయిన్ లో ఒక సూపర్ స్టార్ హర్బ్. ఈ హర్బ్ లివర్ డిసార్డర్స్ కి ఒక స్పెషలిస్ట్, ఇట్ ఈస్ ద స్పెషలిస్ట్ ఫర్ ఆర్ లివర్ డిసార్డర్. ఇది జాండిస్ ట్రీట్మెంట్ కి ఉన్న ఒక పాపులర్ హర్బ్. తర్వాత హెపటైటిస్ వైరస్ లో పని చేయాలకి గుర్తించింది ఒక హర్బ్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ హెపటైటిస్ వైరస్. తర్వాత ఇది జాండిస్ కి కూడా ఒక పాపులర్ ట్రీట్మెంట్. ఇది మా బాడీ టెంపరేచర్ ని లోవర్ గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మా బాడీ టెంపరేచర్ ని లోవర్ గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ మాడ్యులేటర్ గా పనిచేస్తుంది. ఇందులో హైపోగ్లైసెమిక్ ప్రాపర్టీస్ కూడా ఉంది. మా శరీరంలో గ్లైసిమియా కంట్రోల్ అంటే షుగర్ కంట్రోల్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మా శరీరం నుంచి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసేదానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మా బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. ఈ కాలంలో కాలమేఘ హై డిమాండ్ లో ఉన్న ఒక హర్బ్. దీన్ని ఇమ్యూనిటీ బిల్డింగ్ కి యూజ్ చేస్తారు. అట్లా అంటే కాలమేఘ ప్రోడక్ట్ మార్కెట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ గా ఉంటుంది. దీస్ డేస్ కాలమేఘ ఇస్ ఇన్ హై డిమాండ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇది మా శరీరంలో పనిచేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కాలమేఘ ప్రోడక్ట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇన్ ద మార్కెట్. ఎక్సెస్ టాక్సిన్స్ మా శరీరంలో స్టోర్ అవుతే అది మా లివర్ డిసార్డర్స్ కి ప్రాబ్లం అవుతుంది. మా శరీరంలో జాయింట్ ప్రాబ్లం కి, బోన్ మ్యారో ప్రాబ్లం కి, మజిల్ వీక్నింగ్ కి, తర్వాత బ్లడ్ లో
అక్యుములేషన్ కి, బ్లడ్ క్లాటింగ్ కి ఇది హెల్ప్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ ని మా శరీరం నుంచి యూ హ్యావ్ టు ఎక్స్క్రీటెడ్ అవుట్ సైడ్. సో దానికే కాలమేఘ ఇట్ విల్ హెల్ప్ యూ. మా శరీరంలో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది, మాడ్యులేటర్ లాగా. హైపోగ్లైసెమిక్ ప్రాపర్టీ ఉంది, మా శరీరంది బాడీ టెంపరేచర్ ని తక్కువ చేస్తుంది. హెపటైటిస్ వైరస్ లో ఇది ఒక ప్రూవన్ మెడిసిన్ ఇంగ్రీడియంట్. జాండీస్ లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటే ఎలిమెంట్స్ వెల్నెస్ లివర్ సూపర్ హర్బ్స్ అంటే దీంట్లో కుటకి, ఆమల్తస్, బహేదా, దారు హల్దీ, కటేలి ఫూల్, పర్పట, ఇమ్లి ఉంది. కాలమేఘ, ఆమ్ల, హరద్, చిత్రకమూల కూడా ఉంది. సో ఇది మా లివర్ సెల్స్ ని రీజనరేట్ చేసేకి హెల్ప్ చేస్తుంది. మా లివర్ ఫంక్షన్స్ ని నార్మలైజ్ చేసేకి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో లివర్ ఎంజైమ్ ప్రొడక్షన్ ని ఇది ప్రమోట్ చేస్తుంది. మా శరీరంలో లివర్ ఎంజైమ్ ప్రొడక్షన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత మా తాగే ఫుడ్ డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఎపటైట్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మనకి లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది లివర్ ప్రాబ్లమ్ లో. సో ఇది ఎపటైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇట్ నార్మలైజెస్ ద లివర్ సైజ్. మా లివర్ సైజ్ ని ఇది నార్మలైజ్ చేస్తుంది. ఆ ఫ్యాటీ లివర్, హెపాటోమెగాలీ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఇస్తుంది. లివర్ సైజ్ ని నార్మలైజ్ చేస్తుంది. తర్వాత ఈ హర్బ్స్ డైయింగ్ లివర్ సెల్స్ ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత మరి లివర్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. ఆల్సో ప్రమోట్స్ ద production of the liver enzymes. So these are the herbs which are used in the Livergain super herbs for a super formula. దీని నుంచి మా ప్రోడక్ట్ ఒక సూపర్ ఫార్ములా అవుతుంది. బికాస్ ఇది మనం శరీరంలో మన లివర్ ఫంక్షనింగ్ ని నార్మలైజ్ చేస్తుంది. లివర్ సెల్స్ డై అయిన సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. లివర్ ఎంజైమ్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మన శరీరంలో డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత అపెటైట్ ని నార్మలైజ్ కూడా చేస్తుంది. ఎలిమెంట్స్ వెల్నెస్ లివర్గెయిన్ క్యాప్సూల్ ని ఒక నావెల్ ఫార్ములేషన్ తో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సెలెక్టెడ్ పొటెంట్ హర్బ్స్ ది పౌడర్స్ ని యూస్ చేశారు. ఈ హర్బ్స్ తో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటుంది. లైక్ రీజనరేటివ్ ప్రాపర్టీ ఉంది, యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది, యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీ, మరి స్టిమ్యులేషన్ ఆఫ్ ద లివర్ ఎంజైమ్స్ లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం ఈజీ, మరి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. This novel powder is also a mix which is triturated in the decoction of 14 more herbs. ఈ నావెల్ పౌడర్ లో ట్రిచురేటెడ్ అయిన 14 హర్బ్స్ ది డికాక్షన్ ని కలిసి తయారించారు. This is also a unique step. Elements Wellness the oka unique step which helps in the production of the absorption. It helps to improve the absorption capacity in the body, and it will reach all the organs and cells in the బాడీ. ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఒక యూనిక్ స్టెప్ అంటే ప్రోడక్ట్ ని బాడీలో బెటర్ గా అబ్జార్బ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. మరి టార్గెటెడ్ సెల్స్ మరి టార్గెటెడ్ ఆర్గన్స్ ని బెటర్ చేయాలకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ తో సఫిషియంట్ డోస్ గా ఈ హర్బ్స్ ఉంటుంది. పాపులర్ ప్రోడక్ట్స్ తో కంపేర్ చేస్తే ఎలిమెంట్స్ వెల్నెస్ తో ఈ హర్బ్స్ ఒక సఫిషియంట్ డోసెస్ లో ఉంటుంది. Because of this process, the trituration process of the decoction and all the novel powder formation herbs, because of the multiple properties, because of the herbs which are present in the Elements Wellness Livergain, sufficient doses lo untundi compared to the other popular products which have a lot of herbs at a very low dosage levels. ఎలిమెంట్స్ వెల్నెస్ లివర్గెయిన్ whom to recommend? ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ లివర్గెయిన్ ని ఎవరికి రికమెండ్ చేస్తాము అని చూస్తాము. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న మందికి యూ క్యాన్ రికమెండ్ ఇట్. ఇండైజెషన్ ప్రాబ్లమ్ లో ఉన్న జనాలకి who have loss of appetite, once they consume the food is not digested properly. Belchings ఉన్న మంది, దెన్ ఫ్యాటిక్ ప్రాబ్లం, టైర్డ్నెస్ ఉన్న మందికి ఉన్న జనాలకి ఇవ్వచ్చు. లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఒక ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ లేకున్న జనాలకి, హూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ,
సో for them also you can recommend. స్లీప్ ప్యాటర్న్ లో డిస్టర్బ్ అయిన జనాలకి, హూ విల్ హ్యావ్ అ వెరీ బ్యాడ్ స్లీపింగ్ ప్యాటర్న్, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. బ్లోటెడ్ స్టమక్, గ్యాస్ ప్రాబ్లం మరి స్టమక్ బ్లోటింగ్ ఉన్న జనాలు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం రికమెండెడ్. సో దే ఆల్సో క్యాన్ యూజ్. Who will not feel hungry, who don't want to feel or don't like eating timely food when they don't take, when there is some gas formation in the stomach pain unte, fatigue, eppudu tiredness laga unte, who have loss of appetite and disturbed sleep pattern, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎలిమెంట్స్ వెల్నెస్ లివగెయిన్ ది డోసేజ్ ఏమి అని చూస్తాం. ఎలిమెంట్స్ వెల్నెస్ లివగెయిన్ లిక్విడ్ ని రోజు 2 సారి 2 times 2 teaspoons ఫర్ 3 to 4 weeks కి యూజ్ చేయాలి. చిల్డ్రన్ లో పిల్లలకి రోజు 1 or 2 teaspoons 2 సారి ఫర్ 3 to 4 weeks యూజ్ చేయాలి. Same dosage if child is infected with hepatitis B or E virus. So the dosage is same like the adults if the child is affected with hepatitis B or E virus. Hepatitis B or E virus to infect aina pillalki same dosage recommended. Next, Elements Wellness Livergain capsule ni రోజు 2 సారి ఒక క్యాప్సూలు లేకుంటే 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. ప్రాబ్లం ఉంటే మాత్రం తీసుకోవాలి. ప్రాబ్లం లేదంటే రోజు 2 సారి ఒక క్యాప్సూల్ మాత్రం తీసుకోవాలి ఫర్ ద మెయింటెనెన్స్ డోస్. 8 years అబోవ్ ఉన్న పిల్లలకి రోజు 2 సారి ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. Children above 8 years, you can give 1 capsule twice a day. If they can swallow the capsule, or else for children usually it is the liquid which is recommended. So Livergain liquid ni oka rojki 1 teaspoon lakunte 2 teaspoon twice daily for 3 to 4 weeks tagali. Ade normal maintenance ki oka capsule twice daily for the maintenance dose. Elements Wellness Livergain, what you have to take care ante severe liver damage unna patients ki ee product recommended kaadu. Ante liver cancer, liver transplant, alcohol abuse unna patients ki product ni recommend cheyadu. For the patient who are having cancer of the liver or who has been recommended for liver transplant by the physicians or the surgeons, alcohol abuse liver damage unte వాళ్ళకి recommended కాదు. క్రానిక్ డయాబెటిస్ తో డ్యామేజ్ అయిన లివర్ కి ఈ ప్రోడక్ట్ కూడా రికమెండెడ్ కాదు. నో క్లెయిమ్ టు బి మేడ్ దట్ ఇట్ విల్ ట్రీట్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ గా ఇది క్లెయిమ్ చేయలేదు. ఒబ్స్ట్రక్టివ్ జాండిస్ ఉన్న కేసెస్ కి ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయొద్దు. సివియర్ జాండిస్ అంటే బిలిరుబిన్ లెవెల్స్ 10 కైనా ఎక్కువ ఉంటే, ఫేసు, ఐసు మరి ఫోర్ హెడ్ ఎల్లో అయితే ఈ ప్రోడక్ట్ రికమెండెడ్ కాదు. సో ఫర్ సివియర్ జాండిస్ హూస్ బిలిరుబిన్ లెవెల్స్ ఆర్ గ్రేటర్ దాన్ 100 వాళ్ళకి ఈ ప్రోడక్ట్ రికమెండెడ్ కాదు. అండ్ పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అబ్స్ట్రక్టివ్ జాండిస్ అండ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వాళ్ళకి కూడా ఇది రికమెండెడ్ కాదు. తర్వాత క్రానిక్ డయాబెటిస్ నుంచి లివర్ డ్యామేజ్ అయితే వాళ్ళకి కూడా ఇది రికమెండెడ్ కాదు. తర్వాత సివియర్ లివర్ డ్యామేజ్ ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి కూడా ఇది రికమెండెడ్ కాదు. లెట్స్ టాక్ అబౌట్ సమ్ మార్కెట్ ఆపర్చునిటీ. మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీ గురించి చూద్దాం. ఒక ఇయర్ లో 1 lakh లివర్ ప్రాబ్లమ్ కేసెస్ వస్తుంది అకార్డింగ్ టు డాక్టర్ సికోరా ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్ సోర్సెస్ నుంచి. దే సే దట్ 1 year లో 1 lakh న్యూ లివర్ ప్రాబ్లమ్ కేసెస్ వస్తుంది అని. Non-alcoholic fatty liver diseases, so 32% of Indians are at a higher risk because of non-alcoholic fatty liver disease. India lo liver disease to death to around 2,16,865 or 2.44% of death will happen in India due to liver problems అనేది కూడా ఒక సర్వే అయింది. అండ్ WHO has published that data or the paper in May 2014 also. ఇది లీడింగ్ బ్రాండ్ అరౌండ్, it has
rupees 100 crores of turnover ఉంది. Market opportunity అంటే 30 crore customers you can have, which will make a turnover of rupees 15,000 crores. మాకు 30 crore customers ఉన్నారు అంటే మార్కెట్ ఆపర్చునిటీ ఓవర్ 15,000 crores వరకు ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ market because around 2.44% of people die due to liver disorder అనేది ఒక సర్వే కూడా అయింది. So this is our Elements Wellness Liver Gain. The dosage also we saw for children you can give the Liver Gain liquid, and for adult you can give a Liver Gain capsule. This you can give for the people who are suffering from sluggish liver, infective liver, and who are suffering from liver problems. And it is not given for the people who are suffering from liver cancer, liver transplant, hepatitis C, or any chronic liver disorders. This you can also give for the maintenance dosage for the betterment of the liver. Live happy with Liver Gain. So once you consume our Liver Gain capsule or liquid, you will lead a very happy life, very good appetite, with very good appetite, very good sleep pattern. You can also give for the people who are suffering from indigestion problem and the people who are having loss of appetite. రెండు సూపర్ స్టార్ హర్బ్ అంటే మా ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ లివర్ గెయిన్ లో రేవాంచిని తర్వాత కాలమిక్, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మా లివర్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ రేంజ్ లో ప్రొడక్ట్స్ ది అడ్వాంటేజెస్ ఏమి అంటే మన ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్ అన్ని 100% గోల్డెన్ వెజిటేరియన్ క్యాప్సూల్. సో వెజిటేరియన్ క్యాప్సూల్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ తో పాటు కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 6 times కాస్ట్లియర్. మార్కెట్ లో ఉన్న వేరే నార్మల్ క్యాప్సూల్ అన్ని నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ ఫామ్ గా హార్డ్ జెలాటిన్ కంటెంట్ ఉన్న క్యాప్సూల్ లాగా వస్తుంది. బట్ అవర్స్ ఇస్ 100% వెజిటేరియన్ క్యాప్సూల్. మనది అంటే 100% వెజిటేరియన్ క్యాప్సూల్. వెజిటేరియన్ క్యాప్సూల్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ డిఫరెన్స్ ఏంటంటే వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 5% వరకు ఉంటుంది. బట్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 13 to 15% వరకు ఉంటుంది. సో ఎప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో ఇది బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. బట్ ఈ ప్రాపర్టీ మనకి నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో దొరకట్లేదు. హీట్ డిఫార్మేషన్ ఛాన్సెస్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో అరౌండ్ హై ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెజిటేరియన్ క్యాప్సూల్లో ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. మన అన్ని ప్రోడక్ట్స్ కి ఏపీఐ ఫార్ములేషన్ ఉంది. అంటే ఆయుర్వేదిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా దాంట్లో చెప్తున్న పార్ట్ ఆఫ్ ద హర్బ్ యూజ్ దాన్ని మన ప్యాక్ లో ప్రింట్ చేశారు. మన అన్ని ప్రోడక్ట్స్ ది ఒక నావెల్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రాబ్లమ్ విచ్ ఇస్ టోల్డ్ బై ద ప్రోడక్ట్. మన అన్ని ప్రోడక్ట్స్ ది బ్యాచ్ టు బ్యాచ్ క్వాలిటీ ఫింగర్ ప్రింటింగ్ ఉంది. సో వి ఆల్సో మెయింటైన్ అ బ్యాచ్ టు బ్యాచ్ క్వాలిటీ ఫింగర్ ప్రింటింగ్ బై ఆర్ ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్. బట్ ఈ ప్రాపర్టీ మార్కెట్ లో ఉన్న వేరే బ్రాండ్స్ లో లేదు. సో దెర్ ఇస్ నో కాంపిటీషన్. మన అన్ని ప్రోడక్ట్స్ కి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ దొరికింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ తర్వాత హోమియోపతి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళ నుంచి సర్టిఫికేషన్ దొరికింది. ఆయుష్ సర్టిఫికేషన్ లో 2 టైప్స్ ఉంది, స్టాండర్డ్ అండ్ ప్రీమియం. స్టాండర్డ్ సర్టిఫికేషన్ అంటే మన ప్రోడక్ట్స్ ని మేము లోకల్ గా అంటే వీ కెన్ ఓన్లీ సెల్ ఇట్ ఇన్ అవర్ కంట్రీ. ప్రీమియం సర్టిఫికేషన్ అంటే మన ప్రోడక్ట్స్ ని మేము ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా సెల్ చేయొచ్చు. వీ హ్యావ్ గాట్ ద ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. వీ ఆర్ ద ఫస్ట్ టు గెట్ ఇట్. Now Ministry of Ayush has made it compulsory for the mandatory to get this certification for all the Ayush Ayurvedic products.